వాయిస్ ఆఫ్ వేదాస్ ఇన్ తెలుగు. తెలుగులో వేదాల గళం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు ఈ ఛానల్లో మీరు నేర్చుకోబోయే విషయం ఏంటంటే శివ మనస్సు లేదా మహాదేవుని శివస్థుతి. ఈ శివస్థుతిలో గొప్ప గొప్ప నామాలు ఉన్నాయి. ఆ నామాల యొక్క అర్థం మనం తెలుసుకుందాం. అలాగే మీకు ఈ శివస్థుతి అనేది ఒక పాట రూపంలో అందిస్తాను. ముందు ఆ పాట వినండి. పాట విన్న తర్వాత నేను దానికి పూర్తిగా వివరణ చెప్తాను. పాట అయిపోయిన తర్వాత ముందుగా మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది. మంచిగా ప్రశాంతంగా ఒక చోటు కూర్చొని ముందు పాట వినండి. ఓం శ్రీ శివాయ నమః. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవతే నమః. ఏతాని శివనామాని యః పఠేన్నియతః సకృత్త నాస్తి మృత్యుభయం తస్య పాపరోగాది కించన. సరే, ఇప్పుడు ఇంతవరకు పాట విన్నట్టయితే ఈ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క చరణాన్ని తీసుకొని పూర్తిగా దాని యొక్క వివరణ చెప్తాను. మొదటి చరణంలో విశ్వేశ్వరాయ విరూపాక్షాయ విశ్వరూప సదాశివ అంటే శివుడు ఈ విశ్వానికి అధిపతి. ఆయనకి 3 కనులు ఉన్నాయి. ఆయన రూపమే ఈ విశ్వం. శరణం భవభూతేశ కరుణాకర శంకర. ఓం భూతేశ్వర కరుణగల శంకర, మాకు నీవే దిక్కు అని అడుగుతున్నాం. ఇది మొదటి చరణ వివరణ. ఇంకా రెండవ చరణంలో హరశంభు మహాదేవ విశ్వేశ్వరమ వల్లభ. మళ్ళీ ఒకసారి హరశంభు మహాదేవ విశ్వేశ మరవల్లభ అండ్ పాపాలు హరించే హరుడ ఆనంద స్వరూప శంభువ దేవతలందరికీ ప్రియమైన వాడా నీలకంఠ నమోస్తుతే. విషాన్ని మింగి కంఠంలో ఉంచుకున్నవాడా ఓ మహాదేవ నీకు నా నమస్కారాలు అని అర్థం. ఇంకా మూడవ చరణం మృత్యుంజయాయ రుద్రాయ అంటే మృత్యువుని జయించినవాడా రుద్రుడా అని అర్థం. అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవాయతే నమః అని అమృతానికి ప్రభు అయిన మహాదేవునికి నా నమస్కారాలు. ఇంకా చివరి శ్లోకం ఏతాని శివనామాని పఠేన్నియత సకృత్ అంటే ఈ శివనామం ప్రతిరోజు నియమంగా పఠించిన వారికి నాస్తి మృత్యు భయం అంటే మృత్యు భయమే ఉండదు, పాపాలు రోగాలు ఏది దరిచేరదు. ఇది స్వయంగా శాస్త్రం చెప్పిన వివరణ. దీని ఫలశ్రుతి. చివరి శ్లోకం ఫలశ్రుతి. అలాగే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మనసులో ప్రతిరోజు ఈ శివస్థుతి చేస్తూనే ఉంటాను. పూజలో కూడా శివస్థుతి చేస్తాను నేను. అలాగే ఈరోజు మొదలు పెట్టుకొని మీరు కూడా రోజు శివస్థుతిని పఠించండి. అలాగే ఈ నామం పఠిస్తే ఏమైనా కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా తీరుతాయి. కానీ అది మీరు భక్తితో ఎప్పుడైతే ఈ నామాన్ని పఠించడం మొదలు పెడతారో అప్పుడు నుంచే మొదలవుతుంది. ఏదో ఒకరోజు మీ భక్తికి మెచ్చి మీ కర్మఫలం సిద్ధిస్తే అప్పుడు మీరు కోరిన కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. ఇంతవరకు మీరు చూసినట్లయితే వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ మీరు చేయాల్సింది ఒక 4 పనులు నా కోసం. అవి కూడా ఏమీ లేదు, జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. షేర్ చేసిన వాళ్ళందరికీ
వాళ్ళు ఎవరైతే షేర్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా శివుని ఆశీస్సులు అందాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. మా ఛానల్ వేదాల వాయిస్కి స్వాగతం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.